మాటకు మాట, ట్వీట్కు ట్వీట్, ప్రెస్ మీట్కు ప్రెస్ మీట్. ఇదే తెలంగాణ రాజకీయాల్లో ఇన్నాళ్లు కనిపించిన సీన్. కానీ ఇప్పుడు గులాబీ పార్టీ గేర్ మార్చింది. ఇకపై ఆరోపణలు చేస్తే మైక్ ముందు కాదు, నేరుగా కోర్టు మెట్లపై సమాధానం చెప్పించాలనుకుంటోంది. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తే లీగల్ నోటీసులు, పరువు నష్టం దావాలు వేయబోతోంది. ఆ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే బీఆర్ఎస్ లీగల్ వార్కు సిద్ధమవుతోందనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తమపై వ్యక్తిగత ఆరోపణలు పెరిగాయంటూ బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. రాజకీయ విమర్శలు ఒకటైతే వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మరోవైపు ఆరోపిస్తున్నారు. అందుకే ఇకపై మాటకు మాట అని కాకుండా చట్టపరమైన సమాధానం కూడా ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వ్యూహానికి శ్రీకారం చుట్టింది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని గులాబీ నేతలు చెబుతున్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. ఆ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది. రాజకీయ విమర్శలకు కూడా ఒక హద్దు ఉండాలనే సందేశాన్ని కేటీఆర్ ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇది ఒక్క ఘటనతో ముగిసిపోలేదు. గతంలో కూడా సోషల్ మీడియా పోస్టులు, బహిరంగ ఆరోపణలపై లీగల్ నోటీసులు పంపించారు కేటీఆర్. దీంతో లీగల్ కౌంటర్ అనేది కేటీఆర్ రాజకీయ శైలిలో భాగమేననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పుడు అదే ఫార్ములాను పార్టీ మొత్తం అమలు చేయబోతోందా అన్న చర్చ మొదలైంది. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా కాంగ్రెస్కు చెందిన పలువురు నేతలకు లీగల్ నోటీసులు పంపడం రాజకీయంగా చర్చకు దారితీసింది. తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని, లేదంటే పరువు నష్టం దావాలతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దీంతో ఇది వ్యక్తిగత నిర్ణయం మాత్రమేనా, లేక పార్టీ తీసుకున్న కొత్త లైన్లో భాగమా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్లో జరుగుతున్న అంతర్గత చర్చల ప్రకారం పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తే వెంటనే స్పందించడంతో పాటు అవసరమైతే లీగల్ నోటీసులు, పరువు నష్టం దావాలు వేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. ఒకప్పుడు రాజకీయ ఆరోపణలు సభల వరకే అయ్యేవని, కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగం అని, ఒక ఆరోపణ నిమిషాల్లో లక్షల మందికి చేరుతోంది. తర్వాత అది నిజమా కాదా అనే చర్చ కంటే ప్రచారమే ఎక్కువ ప్రభావం చూపుతోంది. అందుకే నిరాధార ఆరోపణలను వెంటనే చట్టపరంగా సవాల్ చేస్తేనే రాజకీయంగా కూడా సరైన సందేశం వెళ్తుందని భావిస్తున్న బీఆర్ఎస్ అలాంటి వాటిని చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధానికి ఇప్పుడు లీగల్ ఫైట్ కూడా జత కానుంది. ఇకపై ఆరోపణలకు ప్రెస్ మీట్లతో కాదు, లీగల్ నోటీసులతోనే సమాధానం చెప్పే రోజులు మొదలయ్యాయి.